ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైలోని దాదర్ వద్ద ఉన్న చేతియా భూమికి అంబేద్కర్ 69వ వర్ధంతి నివాళులర్పించేందుకు గోవింద్ అనే వ్యక్తి 19 సంవత్సరాల యువకుడు 175 కిలోమీటర్ల దూరం నుంచి 15 రోజుల పాటు సైకిల్ తొక్కుని వచ్చాడు. ఆ యువకుడికి జై భీమ్ అంటూ స్వాగతం పలికారు. అంబేద్కర్ రాజ్యాంగ హక్కుల ప్రదాత, యావత్ భారతదేశం యొక్క దశాదిశా నిర్దేశించిన మార్గదర్శకులు. ఆ మహనీయునికి ఏం చేసినా ఎంత చేసినా తక్కువ అవుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టి పెరిగిన నేలను సందర్శించడం నా జన్మకు సార్థకత చేకూరుతుందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత 69వ వర్ధంతిగా నివాళులర్పించడానికి మరి యూపీ నుంచి సైకిల్ మీద వచ్చి ఉన్నారు. ఇక్కడ మరి సైకిల్ యాత్ర చేసుకుంటూ యూపీ నుంచి వచ్చి ఉన్నారు. ఇక్కడ మరి అతను మాటల్లోనే మనం తెలుసుకున్నాం. मैं उत्तर प्रदेश के भदोही जिले से आया हूँ और मैं साइकिल द्वारा उत्तर प्रदेश से आया हूँ डॉक्टर बाबा साहब अम्बेडकर जी को श्रद्धांजलि देने। और मैं मेरे यात्रा का जो उद्देश्य था वो यह था कि मैं स्कूल कॉलेज में जाकर युवाओं को जल और पर्यावरण बचाने की बताता సైకిల్ యాత్ర మరి అంత దూరం నుంచి ప్రయాణం చేసుకుని రావటం అంటే మరి మామూలు విషయం కాదు. మరి చూస్తూ ఉంటే ఏ రోజు ప్రయాణం ఎన్ని రోజులు పట్టిందని కూడా హౌ మెనీ డేస్ మరి 15 days మరి చూస్తున్నారు కదా. 15 రోజులు మరి అతను సైకిల్ తొక్కుంటూ ప్రాబ్లం ఉంది. Any problem? No problem. Eating food? Hotel. Money? Own money. మరి చూడండి మిత్రుల, మరి అతను సొంత డబ్బులతో సొంత ఖర్చులతో కూడా మరి చూడండి సైకిల్ మరి ఇట్లా సరిగ్గా లేని పరిస్థితుల్లో కూడా మరి సైకిల్ ఈ విధంగా ఉన్నా కూడా మరి అతను 15 రోజుల పాటు సైకిల్ తొక్కుంటూ వచ్చి మరి అతను ఓన్ డబ్బులతో మధ్యదారులు సేద తీరుతూ భోజనం తింటూ మరి ఇదిగో లగేజ్ కూడా ఇట్లా ఈ విధంగా అతను సమయాన్ని అన్నీ పెట్టుకుని వచ్చాడు. మరి ఇక నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో మనం ఒకసారి అడిగాం. హౌ మచ్ కిలోమీటర్స్ యూపీ టు మహారాష్ట్ర? 1750. ఓకే, 750 కిలోమీటర్ల దూరం మరి సైకిల్ తొక్కుని వస్తుంటే మామూలు కాదు. 1700 కిలోమీటర్స్, 750 కిలోమీటర్స్. మరి ఇక్కడికి ఇంత దూరం సైకిల్ తొక్కుని రావటం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎక్కడెక్కడి నుంచో ఒడిశా, బీహార్, కర్ణాటక ఇక్కడ నుంచి కూడా వచ్చిన పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ కూడా ట్రైన్ మార్గం ద్వారా లేకపోతే కార్లో వచ్చి ఉన్నారు. మరి సైకిల్లో రావడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన యావత్ భారతదేశం మొత్తం కూడా విస్తరించి ఉంది. మరి ఈ భారతదేశం విస్తరించి ఉన్న బాబాసాహెబ్ కి నివాళులర్పించడానికి వచ్చినటువంటి ప్రజలకి మరొకసారి జై భీమ్, జై సంవిధాన్, జై భారత్.